అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్‌జే ఎడ్యుకేషన్. చాలామంది కామెంట్ చేస్తున్నారు. అన్న సీసీఏఏ కట్ ఆఫ్ ఎంతుంటుంది? చాలామందికి సీసీఏ ఏంటంటే కూడా తెలీదు. ఈ వీడియోలో మీకు సీసీఏఏ కట్ ఆఫ్ ఎంతుంటుంది? ఆల్రెడీ మీరు ఇంతకుముందు అప్రెంటిస్‌షిప్ చేసినప్పుడు ఎన్ఏసీ నుండి మీకు సర్టిఫికేట్ వచ్చి ఉంటది. ఆ సర్టిఫికేట్‌లో ఎన్ని మార్క్స్ మీకు ఇప్పుడు సీబీటీ మెరిట్‌లో యాడ్ అవుతాయో ఇవన్నీ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు. సో, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2025 అంటే ప్రస్తుతం అనేది ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఆల్రెడీ మొన్న రీసెంట్‌గా డిసెంబర్ 30 పోస్ట్ వరకు జరిగాయి. మిగతా ఎగ్జామ్స్ అనేవి ఈ జనవరి 8 అండ్ 9 అలాగే ఫిబ్ 10 వరకు జరుగుతాయి. ఓకేనా? ఇక మనం సీసీఏఏ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇంతకీ ఈ సీసీఏఏ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అంటే కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్. అంటే నార్మల్‌గా మనకి ఈ రైల్వేలో మనకి ఈ సీసీఏ అనే క్యాండిడేట్స్ కోసం ఒక కోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తారో అప్రెంటిస్ కోర్సు వాళ్ళందరినీ సీసీఏ క్యాండిడేట్స్ అని అంటారు. వీళ్ళకి మనకి సపరేట్‌గా మన గ్రూప్ డీలో సపరేట్‌గా వీళ్ళకి ఒక కేటగిరీ ఉంటుంది. సపరేట్‌గా వీళ్ళకి కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే వీళ్ళకి కొన్ని పోస్టులు అనేవి కేటాయించుంటారు. ఓకేనా? ఇక సీసీఏ అంటే మీరు అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసి దాంతోపాటు ఎన్‌సీవీటీ అంటే నేషనల్‌లో మన నేషనల్ వైస్‌గా అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటుంది. దాన్ని ఎన్ఏసీ సర్టిఫికేట్ అంటారు. ఈ 2 కలిగి ఉండాల. ఓకేనా? సీసీఏ కంప్లీట్ చేసి ఉండాలా. అలాగే మీరు ఎన్ఏసీ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉండాలి. ఓకేనా? ఇక మొత్తం పోస్టులలో అంటే నార్మల్‌గా గ్రూప్ డి పోస్టులలో సుమారు 20% పోస్టులు అనేవి మనకి ఈ సీసీఏ క్యాండిడేట్స్‌కి అనేది కేటాయించడం జరిగింది. అంటే రైల్వే ఎగ్జామ్స్‌లలో ఏ ఎగ్జామ్స్ అయినా అంటే గ్రూప్ డికి సంబంధించి వేరే ఎగ్జామ్స్ కాదు. నేను పర్టిక్యులర్‌గా చెప్తుంది గ్రూప్ డికి సంబంధించి. గ్రూప్ డి పోస్టులలో సుమారు మనకి 20% పోస్టులు అనేవి ఈ సీసీఏ క్యాండిడేట్స్‌కి అనమాట రిజర్వేషన్ ఉంటాయి. అంటే మనకి ఈ అప్రెంటిస్‌షిప్ ఉంటది కదా! అప్రెంటిస్‌షిప్ ఇది పూర్తి చేసిన వాళ్ళకి 20% పోస్టులు అనేవి వీళ్ళకి సెపరేట్‌గా ఉంటాయి. అంటే వాళ్ళకి కాంపిటీషను ఈ 20% పోస్టులు కేవలం సీసీఏ క్యాండిడేట్స్‌కే ఉంటుందంట. మిగతా కేటగిరీలకు సంబంధం ఉండదు. ఓకేనా? ఆ విధంగా చూసినట్లయితే మనకు ఇప్పుడు గ్రూప్ డి మొత్తం పోస్టులు ఎన్ని 2024కి సంబంధించినవి సుమారు 33,000. ఓకేనా? దీంట్లో సుమారు 6,500 పోస్టులు ఈ సీసీఏఏ వాళ్ళకి ఈ క్యాండిడేట్స్‌కి సెపరేట్‌గా మనకి రైల్వే బోర్డ్ అనేది సెపరేట్ కేటగిరీ పెట్టి సెపరేట్‌గా అనమాట ఈ పోస్టులు అనేవి మొత్తం పోస్టుల్లో కలపకుండా వీళ్ళకంటూ సెపరేట్ కేటగిరీ ఉంటుంది. ఓకేనా? ఓన్లీ ఈ సీసీఏ క్యాండిడేట్ సంబంధించిన పోస్టులు అనేవి కేవలం వాళ్ళకి మాత్రమే చెందుతాయి. వేరే వాళ్ళకి సంబంధం ఉండదు దాంట్లో. ఓకేనా? ఇక మనం ఈ సీసీఏ కట్ ఆఫ్ చూసినట్లయితే కొన్ని బెనిఫిట్స్ చెప్తాను ఇంకా. సీసీఏ వాళ్ళకున్న ఇంకా బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి పీఈటీ ఉండదు. నార్మల్‌గా మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్‌కి ఎగ్జాము సీబీటీ కంప్లీట్ అయిన తర్వాత పీఈటీ ఉంటుంది. కానీ మామూలుగా అయితే ఈ సీసీఏఏ క్యాండిడేట్స్ ఉంటారు కదా! అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అనేది పీఈటీ అనేది అస్సలు ఉండదు. డైరెక్ట్ వాళ్ళకి మెరిట్ లిస్ట్ అనమాట. అలాగే ఈ ఎన్‌సీవీటీ ఇందాక చెప్పాను కదా! మీకు ఎన్ఏసీ సర్టిఫికేట్ అనేసి. ఈ ఎన్ఏసీ సర్టిఫికేటు మీకు కలిగి ఉంటారు. అంటే ఆ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో మీకు కొన్ని మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? ఆ మార్క్స్‌లో మీరు 1/3 అనమాట. మనకి సీబీటీ మార్క్స్‌కి యాడ్ చేస్తారు. మన గ్రూప్ డి సీబీటీ జరిగింది కదా! మీరు ఆల్రెడీ అంటే మీరు సీబీటీలో కొన్ని మార్క్స్‌కి అటెంప్ట్ చేసి ఉంటారు. అలాగే మీరు ఎన్సీఏ ఎగ్జామ్ రాసేసి దాంట్లో వచ్చిన మార్కుల్లో మీకు 1/3 బై సపోజ్ మీకు 90 మార్కులు వచ్చాయనుకో ఎన్ఏసీ ఎగ్జామ్‌లోన దాంట్లో మీకు 30 మార్కులు అనేవి యాడ్ అవుతాయి. దేంట్లోన మీకు ఇప్పుడు రాసిన గ్రూప్ డి సీబీటీ ఎగ్జామ్‌లో. ఓకేనా? అప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు? మీరు ఇప్పుడు రాసిన గ్రూప్ డి సీబీటీ మార్క్స్ ప్లస్ ఎన్సీవీటీ అంటే ఎన్ఏసీ ఎగ్జామ్‌లో రాసిన 1/3 మార్కులు ఈ మొత్తం కలిపి మీకు టోటల్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. అంటే నార్మల్‌గా వేరే అభ్యర్థులకు అనుకో డైరెక్ట్ సీబీటీ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా కట్ ఆఫ్ ఉంటుంది. మెరిట్ ఉంటుంది. కానీ ఈ సీసీఏఏ అభ్యర్థులకు మాత్రం అలా కాదు. వీళ్ళకి ఎన్సీవీటీలోపే ఎన్ఏసీ ఎగ్జామ్ క్వాలిఫై అంటారు కదా! ఆ ఎగ్జామ్‌లో ఉన్న మార్కులు 1/3 యాడ్ చేస్తారు ఈ సీబీటీ ఎగ్జామ్ మార్కులకి. టోటల్‌గా యాడ్ చేసి ఆ మొత్తం మార్కులు కలిపేసి దాని బేస్ కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది మన గ్రూప్ డికి. కాబట్టి నార్మల్‌గా తక్కువలో తక్కువ ఎక్స్‌పెక్ట్ కట్ ఆఫ్ సీసీఏ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఈ 2025 గాను జనరల్ కేటగిరీ మినిమమ్ 40 నుండి 45 ప్లస్ ఉంటుంది.
ఓకేనా. ఇక ఓబీసీ వాళ్ళకైతే 40 నుండి 43 ప్లస్ ఉంటుంది. ఈ మేజర్గా ఇవి నేను అంటే ఎక్కువలో ఎక్కువ అనమాట. అంటే నేను ఒక లో బేస్ కాకుండా మీడియం బేస్ కాకుండా ఎక్కువలో ఎక్కువ అంటే మినిమం ఈ 40 నుండి 45 మార్క్స్ కానీ మీకు వచ్చినట్లయితే సీసీఈ క్యాండిడేట్స్, అది మీ కేటగిరీ జనరల్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా మీకు గ్రూప్ డి జాబ్ పక్కా. ఓకేనా. ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. ఇక ఓబీసీ వాళ్ళకైతే 40 నుండి 43 మధ్యలో. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పోల్చినట్లయితే ఇవి 2 కేటగిరీల కన్నా కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే మనకి 38 నుండి 42 మార్క్స్. అంటే తక్కువలో తక్కువ సీసీఏ క్యాండిడేట్స్ గ్రూప్ డి ఎగ్జామ్లో మీరు కనీసం ఒక 35 నుండి 40 బిట్స్ గాని అటెంప్ట్ చేశారనుకో, అంటే రాసుకోరు. అంటే మీరు పెట్టిన బిట్స్‌లోన రైట్ అయిన మార్కులు 35 నుండి 40 మార్క్స్ గాని మీకు వచ్చినట్లయితే 100% మీకు పక్కా జాబ్ అనమాట. ఎందుకంటే అన్నిటికన్నా తక్కువ కట్ ఆఫ్ మన గ్రూప్ డీలో సీసీఏ క్యాండిడేట్స్‌కే ఉంటుంది. ఓకేనా. ఇక కట్ ఆఫ్ అనేది కొన్ని కొన్ని జోన్‌లకి ఇంకా తక్కువగా ఉండొచ్చు. కొన్ని కొన్ని జోన్‌లకి వీటికన్నా ఒక 5-10 మార్క్స్ ఎక్కువగా ఉండొచ్చు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈసారి అయితే ఖచ్చితంగా చండీగఢ్‌కి వేకెన్సీస్ తక్కువున్నాయి. ఈ సీసీఏ క్యాండిడేట్స్ అభ్యర్థులు అక్కడ ఎక్కువగా అప్లై చేయడం వల్ల ఇక్కడ మీకు మనకి కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. ఈ చండీగఢ్ అండ్ అలహాబాద్ జోన్‌లో ఎవరైతే పెట్టుంటారో వీళ్ళకైతే కట్ ఆఫ్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక 5-10 మార్క్స్ మధ్యలో. ఇక చెన్నై మరియు ముంబై మరియు మన సికింద్రాబాద్ జోన్‌కి ఎవరైతే అప్లై చేసుంటారో సీసీఏ క్యాండిడేట్స్ వీళ్ళకి కట్ ఆఫ్ తక్కువలో ఉంటుంది. అంటే నేను ఇక్కడ జనరల్ కేటగిరీ 42-45 అన్నాను కదా. ఈ చెన్నై, ముంబై, సికింద్రాబాద్ జోన్‌కి అప్లై చేసిన వాళ్ళకి ఒక 42, 43 ఆర్ 41 ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. కాబట్టి ఈసారి మనకి సీసీఏ క్యాండిడేట్స్కి చండీగఢ్ అండ్ అలహాబాద్లో కట్ ఆఫ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. అలాగే మనకి చెన్నై, ముంబై, సికింద్రాబాద్ ఇటువంటి కొన్ని జోన్లలోపే సీసీఏ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది. ఓకేనా. ఓకేనండి. ఇది వీడియో. ఈ వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు గ్రూప్ డి ఎగ్జామ్లో ఎన్ని మార్కులు మీరు అటెంప్ట్ చేశారో ఆ మార్క్స్‌ని కింద మీరు కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.